ఓం నమః శివాయ. అందరికీ నమస్తే అండి. ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ పక్కన నేను ఒకటి పూజ పిక్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇది 7 శనివారాల వ్రతం 7వ వారం ఉద్యాపన వారం అనమాట. ఇది మా కిందింట్లో రెంట్‌కుండే అమ్మాయి చేసుకుంది. ఈరోజు ఉద్యాపన చేసుకుంది. అంటే ఏకాదశి శనివారం నాడు ఉద్యాపన లాస్ట్ వీక్ చేసుకుంది. ఇంకా వడ్డీ వారం ఒక్కటే ఉందనమాట. స్టార్ట్ చేసినప్పుడే చెప్పింది, "ఇలా పిన్ని నేను పూజ చేసుకుంటున్నాను. ముడుపు కట్టుకొని పూజ చేసుకుంటున్నానని" నాకు ఎవ్రీ వీక్ చెప్పేది. ఓకే. చేసుకో ప్రసన్న అని చెప్పేసి అనేదాన్ని. మాట్లాడుకుండేవాళ్ళం. మామూలుగా ఎప్పుడు పూజల కోసం, ఈ వ్రతాల కోసం ఎప్పుడు టాపిక్స్ మాకొస్తూనే ఉంటాయి. ఎందుకంటే తనకి పూజలు చాలా ఇంట్రెస్ట్. నాకు పూజలు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతూ ఉంటది. అలాగే నాకేదైనా డౌట్ ఉంటే తనని అడుగుతూ ఉంటాను. అలా ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ పూజలన్నీ కూడా చేసుకుంటూ ఉంటామనమాట. తను ఈరోజైతే నాకు మార్నింగ్ ప్రసాదం ఇచ్చి పిలిచింది. పిన్ని ఈరోజు ఇంట్లోని 7 శనివారాల వ్రతం ఉద్యాపన చేస్తున్నాను. సాయంత్రం అన్నయ్య, పిల్లలు మీరందరూ కూడా వచ్చి భోజనం చేసి తాంబూలం తీసుకోండి అంది. సరేరా తప్పకుండా వస్తాను అని చెప్పేసి అని మా వారికి అండ్ కార్తీక్‌కి అవ్వలేదు. రోషన్ నేను వెళ్ళాము, తిన్నాము. చక్కగా తాంబూలం తీసుకొనొచ్చాం. ఇగోండి చక్కగా తాంబూలం కూడా నాకిచ్చేసిందనమాట. సో, తాంబూలం తీసుకొనొచ్చి చూసుకుంటున్నాను ఒక్క నిమిషం. తన పూజ అంతా కూడా చూశాను. నిజంగా మనసుకి ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా అనిపించిందో తెలుసా? తను స్టార్ట్ చేసినప్పుడే నాకు ఫోటో చూపించింది అండ్ ఇంట్లోకి కూడా పిలిచిందనమాట. అంటే జనరల్‌గా నేను ఎవరైతే మేము రెంట్‌కి ఇచ్చేస్తామో హౌస్‌లోకి ఎక్కువగా నేను వెళ్ళను. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటది. అలా మనం 10 సార్లు వెళ్ళకూడదన్నట్టు నేను ఎవరింటికి వెళ్ళను. వాళ్ళకి వాళ్ళుగా పిలిస్తే తప్ప గాని. సో, పిలిస్తే వెళ్ళాను. చూసాను. చాలా చేసింది. ఎంత ప్రశాంతంగా ఉందో అని అనిపించింది. ఈరోజు ఉద్యాపన వారం చూసి ఉద్యాపన చేసిన వారం పూజ చూసి నిజంగా మనసుకెంత తృప్తిగా అనిపించిందో. ప్రశాంతంగుందండి. వినాయకుడిని పెట్టుకుంది, లక్ష్మీదేవిని పెట్టుకుంది, ముడుపు పెట్టుకుంది. అండ్ చక్కగా 7 దీపాలు పిండి ప్రమిదలు చేసుకొని పెట్టుకున్నది. అండ్ 2 దీపాలు మంచిగా పువ్వులతోని పూజ చేసుకొని, అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకొని, అందరికీ అలా టిఫిన్‌లు పెట్టి భోజనం చే చే తాంబూలం ఇస్తే నిజంగా ఎంత తృప్తిగా అనిపించిందో. ఇది కదా అసలైన పూజంటే. కలశాలు పెట్టేసి ఏవేవో చేసేస్తున్నారు నిజంగా. అంటే చేసుకోవచ్చు. ఎవరి ఎవరి తృప్తి కోసం వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. వద్దనట్లేదు. కానీ అట్‌లీస్ట్ మనం యాస్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నప్పుడు కొన్ని మనము చూపించేటప్పుడు ఎదుటి వాళ్ళు చేసుకోగలుగుతారో లేదో అనేది కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని చూపిస్తే బావుంటదేమో అని నాకనిపిస్తుంది. అండ్ ఈరోజు తను చెప్పిన విషయం కూడా ఏంటంటే, "నేను పిన్ని ఇన్ని వీడియోస్ చూసాను గానీ నిజంగా మీ వీడియోస్‌లో చాలా సింప్లిఫైగా ఉంటది ప్రతీది కూడాను. చాలా సింపుల్‌గా చూపిస్తారు. ఏది కూడా పెద్దగా హడావిడి ఉండదు. నేను మీ వీడియోని చూసి ఫాలో అవుతున్న నీ వీడియో అంతా పూజ అంతా కూడా చేసుకున్నాను. నాకు కూడా కలశం అది పెట్టుకోవడం ఏమీ ఆనవాయితీ లేదు. అండ్ నల్ల నువ్వులతోని చేస్తారు కదా! అది కూడా అలా ఏమి నాకు ఆనవాయితీ లేదు పిన్ని. మా అత్తగారు కూడా ఒప్పుకోరు. ఇలా చేయడమే ఆవిడకి చాలా తృప్తిగా అనిపించింది. అండ్ నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందంది. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు తను అలా చేయడము నాకది చాలా తృప్తిగా కూడా అనిపించింది చూడగానే. అబ్బా! ఈ పూజ చూస్తే ఇంకొంతమంది అన్నట్టుగా అమ్మాయి చేసిందనమాట. అంటే అమ్మో! కలశం పెట్టాలా? అమ్మో! ఇది చేయాలా? అమ్మో! అది చేయాలా? అని చాలామంది బ్యాక్ స్టెప్ ఏసేస్తారు పూజ చేసుకోకుండా. కానీ సింపుల్‌గా చూపిస్తే నిజంగా ఓకే. ఇంత సింపుల్‌గా కూడా మనం 7 శనివారాల వ్రతాన్ని చేసుకోవచ్చు అని అనిపించింది. అనిపించేలా ఉందనమాట తనది. అండ్ తను ఇంకొకటొచ్చేసి నేను వైజాగ్ పిల్ల ఆశ చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను తనది కూడా ఈరోజే నేను పోస్ట్ చూసాను. ఐ మీన్ స్టోరీ పోస్ట్ చేసింది తను. తన వీడియోలో కూడా చూస్తే తను కూడా చాలా సింపుల్‌గా చేసింది. నిజంగా ఆ పారిజాత పువ్వులతోని వెంకన్న బాబుని, లక్ష్మీదేవిని పెట్టి, వినాయకుడిని పెట్టి చక్కగా పూజ చేసుకుందండి. 7 దీపాలని పెట్టుకొని పిండి ప్రమిదలని నిజంగా ఎంత తృప్తిగా అనిపించిందంటే, "అక్క నేను ఎన్నో ఇయర్స్‌గా ఇలానే చేస్తున్నానక్క. మధ్యలో ఎంతమంది ఎన్ని చెప్పినా నేను మారలేదు, మార్చట్లేదు" అని అనేసరికి నిజంగా చాలా తృప్తిగా అనిపించింది. ఓకే. అట్‌లీస్ట్ కొంతమందైనా సరే ఇలా ఫాలో అవుతున్నారు అనిపించింది. ప్లీజ్ అంటే మీరు పూజ చేసుకోండి. కానీ కొన్ని మన ఇంటికి ఆనవాయితీ అనేది ఉంటుంది. అట్‌లీస్ట్ మన పెద్దవాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి పెద్దవాళ్ళు ఎలా అయితే చెప్తారో వాటిల్ని కొన్ని ఫాలో అవుతూ మిగిలింది మనం కూడా యాడ్ చేసుకుంటూ చేసుకోండి.
అంత బాగా జరుగుతుంది. అసలు ఏ పూజకి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. హడావిడి పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు చెర్రావూరు గాని, చెర్రావూరు గారు గాని అందరూ కూడా ఇదే కదా చెప్తున్నారు. సింపుల్‌గా చేసుకోండి. ఏం చేసినా దేవుడు స్వీకరిస్తాడనే కదా చెప్తున్నాడు. నిజంగా ఈరోజు ఆ 2 పూజలు చూడడం నాకు చాలా చాలా తృప్తిగా అనిపించింది. ఎందుకో ఈ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ నా తాంబూలం కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆహ్, ఎంత బావుంది కదా! నిజంగా ఇంత చాలు. ఇది చాలా నిజంగా చాలా చాలా ఎక్కువ ఈ తాంబూలం మాత్రం. బ్లౌజ్ పీస్ అండ్ ఈయనకొచ్చేసి కండువా, చక్కగా తాంబూలం, పసుపు, కుంకుమ అన్నీ కూడా పెట్టింది. ఎంత బా అనిపిస్తుంది కదా! నిజంగా నాకు ఈ తాంబూలం చూసి ఎంత తృప్తి చెందిందో. ఇది కదా అసలైన తాంబూలం అంటే. ఏ రిటర్న్ గిఫ్ట్స్ లేవు. ఏ హడావిడి లేదు. ఏమీ లేదు. ఎంత బావుందో. నిజంగా తృప్తిగా అనిపిస్తుంది మనసుకి. ఆహ్, ప్లీజ్ ఎవరైనా చేసుకుంటే ఇలా చేసుకోండి. ఇది లేకపోయినా అట్‌లీస్ట్ ఇలా, ఇలా, ఇలా ఈ తాంబూలం ఇవ్వండి చాలు. నిజంగా అది చాలండి. దేవుడు అన్నీ చూస్తాడు గదా! సో, ఎందుకో మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది. అంటే ఎవరో ఏదో చేశారు అని మనం కూడా గొప్పగా చేసుకుంటే అప్పులయిపోతాం తప్ప గాని మనకేమీ రాదు. ఉన్న దానిలో చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అది నేను చాలా నమ్ముతాను. ఎందుకంటే నేను 16 సోమవారాల వ్రతం కూడా ఉన్నంతలో చేసుకున్నాను. చాలామంది నన్నడిగేవారు కూడా ప్రతి వారం. "మీరిలా చేయలేదు, అలా చేయలేదు. చిన్న ప్లేట్‌లో పెట్టి చేసేసారా? చిన్న టేబుల్ మీద చేసేసారా? దేవుడి గదిలో ఎంత సింపుల్‌గా చేసేసారా?" ఎంత సింపుల్‌గా చేశాము, ఎంత గొప్పగా చేశామనేది కాదండి. నిజంగా ఎంత మంచిగా చేశాము. మన మనసులో ఏమీ పెట్టుకోకుండా ఎంత చేశాము. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయకుండా, మనం నిజంగా మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటే శివయ్య ఖచ్చితంగా కరుణిస్తాడు. కరుణించాడు కాబట్టే 16 వారాలు పూర్తయిన వెంటనే నేను గంగమ్మ ఒడికి 16 శివలింగాలను చేర్చగలిగానండి. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి నాకసలు. ఇంతకంటే పెద్ద కోరికలు కూడా నాకు లేవు. నాకు ఉన్నన్ని రోజులు కూడా నేను శ్రీవారి సేవను చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఏడాది. అలానే ఇక నుండి ప్రతి చాతుర్మాస్యంలో కూడా 16 సోమవారాల వ్రతం కూడా చేసుకోవాలని గంగమ్మ ఒడి దగ్గర ఎప్పుడైతే నేను మొదటిగా 16 సోమవారాల వ్రతం మొదలుపెడతాను తల్లి అని చెప్పేసి నేను శివయ్యని, అలానే గంగమ్మని అనుకున్నానో, గంగమ్మకి చెప్పుకున్నాను. అలానే ఈసారి కూడా గంగమ్మకి, శివయ్యకి అలానే చెప్పుకున్నాను వినాయకుడికి. ఉన్నంత వరకు నా శక్తి ఉన్నంత వరకు కూడా ప్రతి ఏడాది 16 సోమవారాల వ్రతం చెయ్యాలి తండ్రి. ఆ శివలింగాలను తీసుకొచ్చి గంగమ్మ ఒడికి చేర్చుకోవాలి తండ్రి. ఆ శక్తిని నాకివ్వండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అడిగాను. ఆహ్, అలానే చెయ్యండి. 16 సోమవారాల వ్రతమైనా కూడా సింపుల్‌గా చేసుకోండి. కానీ మార్పులు మాత్రం నిజంగా ఎన్ని మార్పులొస్తాయో నిజంగా అది ఎవ్వరు అసలు ఊహించలేరు కూడా. అన్ని మార్పులొస్తాయి. 16 సోమవారాల వ్రతమే గాని, 7 శనివారాల వ్రతమే గాని ఇవన్నీ కూడా మంచి మార్పులండి. అంటే మంచి మనస్సుకి అంటే మనం మనసుని మంచిగా చేసుకోవడానికి, మంచి దారిలో నడవడానికే మనము ఈ పూజలన్నీ కూడా చేస్తాము. మనం మంచిగా మారితే ఆటోమేటిక్‌గా అంతా మంచే జరుగుతుంది. అది నేను చిన్నప్పటి నుంచి నమ్మింది. మా అమ్మని, నాన్నని చూసి నేను నేర్చుకున్నది కూడా ఇదే అనమాట. అమ్మ, నాన్న పెంపకంలో ఇదే నేర్చుకొని నేను పెరిగాను. సో, ఎంతో కొంత మంచి విషయాల్ని మీ అందరికి కూడా షేర్ చేసుకుంటే చాలామంది యంగ్‌స్టర్స్ కూడా మన ఛానెల్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి మాట చెప్పిందాన్ని అవుతానని చెప్పేసి ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఇంకా చాలా ఎక్కువ మాట్లాడేసాను. చాలా ఎక్కువ చెప్పేసాను. అమెజాన్‌లో సేల్ కూడా ఉందండి. ఆ సేల్‌ని కూడా మీ అందరితో అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేను సేల్ గురించి కూడా చెప్తున్నాను. ఎవ్రీ మంత్ కూడా నేను సేల్ గురించి చెప్తాను. మీ అందరికీ తెలుసు. నేను అమెజాన్ వీడియోస్ కోసం అంటే అమెజాన్ కోసం నేను ప్రతి మంత్ కూడా నేను చెప్తూ ఉంటాను. సో, ఇప్పుడొచ్చేసి నవంబర్ 14థ్ నుండి 16థ్ వరకు జెన్‌జీ సేల్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇందులో వచ్చేసి మనకి అప్ టు 60% వరకు ఆఫర్స్ ఉన్నాయి. నేను కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఆ ప్రొడక్ట్స్‌లో మీకేమైనా నచ్చి తీసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు నచ్చి మీకు యూజ్ అవుతదనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. బలవంతం ఏమీ లేదు. మీకు యూజ్ అవుతది, నచ్చితేనే తీసుకోండి. లేకపోతే లేదు. సేల్ మాత్రం ఉంది. మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే గనుక ఈ సేల్‌ని యుటిలైజ్ చేసుకోండి. నేను లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నానో ఏంటో చూపిస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను. నేను కాశీలో ఇన్ని సార్లు ఏది వదలలేదు. ఒకటి వదిలేసానని చెప్పాను కదా! సో, అదేంటి అనుకుంటున్నారా? ఇదేనండి. లిప్‌స్టిక్ వదిలేసాను. నేనింకా ఎప్పుడు కూడా లిప్‌స్టిక్ వేసుకోను అని చెప్పేసి అక్కడ వదిలేసాను. అంటే నేను గంగమ్మ అంటే ములిగినప్పుడు వదిలేయడం అది కాదండి. జస్ట్ నాకు అక్కడ ఒక అక్క చెప్పారు. "వద్దురా లిప్‌స్టిక్ ఏసుకోకు నీకంత బాగోట్లేదు" అని అన్నారు. సరే ఎందుకు చెప్పారో తెలీదు. మానేద్దామని చెప్పేసి మానేసాను. నేనిప్పుడు పెట్టుకుంది కూడా లిప్ బామ్, టింటెడ్ లిప్ బామ్. లిప్ బామ్ అయితే పెట్టుకుంటాను. లిప్‌స్టిక్స్ అయితే మాత్రం పూర్తిగా వదిలేసాను. మీకెవరికైనా లిప్‌స్టిక్స్ కావాలంటే నాకు డీఎం చేయండి. ఎవరికైనా కూడా. మీరు పోస్టల్ చార్జెస్ పెట్టేసుకుంటానంటే నేను పంపించేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 10, 15
ఒక 20 ఎన్నో ఉన్నాయి లిప్స్టిక్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ పంచాను కాబట్టి అట్‌లీస్ట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సేల్‌లోనైతే ఇది బాగున్నాయండి. రెనీ బ్రాండ్ అయితే చాలా బాగున్నాయి. ఇది సెట్ ఆఫ్ 4 ఉంటాయి. ఒకటి ఇంకెక్కడో పెట్టాను, లేకపోతే ఎవరికి ఇచ్చానో తెలియదు కానీ ఇవి చాలా బాగుంటాయి. మ్యాట్ లిప్స్టిక్స్ మంచి షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మన ఇండియన్ స్కిన్ టోన్కి అయితే చాలా బాగుంటాయి. సూపర్ అసలు ప్రతిదీ కూడా. అండ్ రెనీ బ్రాండ్ కూడా ఈ మధ్య చాలా బాగుంటుందండి. ఇది రెడ్ మంచి పార్టీస్కి అది చాలా బాగుంటుంది. నాకు ఎంతో ఇష్టమైన లిప్స్టిక్ని వదిలేసాను, కానీ పెద్దగా ఇంకా నాకు దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుందిలేండి. న్యూడ్ ఫస్ట్ బాగా బ్రైట్ కలర్స్ వేసుకునేదాన్ని, అక్కడి నుంచి న్యూడ్కి వచ్చాను, అక్కడి నుంచి మానేశాను. సో ఫస్ట్ అయితే రెనీ బ్రాండ్ ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ప్లమ్ నుండి ఒక కాజల్ చాలా బాగుంటుంది. ఇది స్మజ్ ప్రూఫ్ అనమాట, వాటర్ ప్రూఫ్. పెట్టుకుంటే 24 hours వరకు స్మజ్ అవ్వదు. ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం రెడీ అయ్యి వెళ్ళడానికి కూడా నీట్గా ఫుల్ బ్లాక్ స్ట్రోక్ ఉంటుంది. ఒక్క స్ట్రోక్ ఇచ్చామంటే చాలా బాగుంటుంది, ఫుల్ పిగ్మెంటెడ్. తీసుకోండి. ఇది అరౌండ్ 350 రూపీస్, 279 రూపీస్ ఉంటుంది. బట్ చాలా టూ గుడ్ ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కెమిస్ట్ అండ్ ప్లే అని చెప్పేసి ఇది మాయిశ్చరైజర్ అండి. ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను, చాలా బాగుంటుంది. వింటర్ సీజన్ వచ్చింది కదా, మన ఫేస్కి, హ్యాండ్స్కి అన్నిటికి కూడా మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవాలి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, దీనివల్ల ట్యాన్ అయిపోకుండా ఉంటాము, ఫేస్ కూడా బ్రైట్గా ఉంటుంది అనమాట. కెమిస్ట్ అండ్ ప్లే అని చెప్పేసి ఈ బ్రాండ్ తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి వెట్ వైప్స్ సెట్ ఆఫ్ ఇది 3 ఉంటాయి. ఇక్కడ ఒకటే దొరికింది, మీకు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి నేను తీసుకున్నాను బ్లాక్టో క్యాల్మన్ ఐ థింక్ అనుకుంటాను. సో బ్రాండ్ కూడా సరిగ్గా లేదు, అవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా సెట్ ఆఫ్ 3 వస్తాయండి. మీరు కావాలంటే ఇవి కూడా తీసుకోండి. ఇవి కూడా వింటర్లో అవి మనకి బాగా యూజ్ అవుతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఒక బ్రష్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను మెబిలిన్ వాళ్ళది మాస్టర్ బ్రష్ తీసుకున్నాను అనమాట. ఇది ఏదైనా బీబీ క్రీము అలాంటిది అప్లై చేసినప్పుడు బ్లెండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ తీసుకున్నాను. అండ్ బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పటి వరకు వాడలేదు కానీ చాలా బాగుంది ఇది కూడా. ఇప్పుడు చెప్పాను కదా పెళ్ళిళ్ళ సీజన్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. జెన్జీ సేల్ యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే వింటర్ వేర్కి సంబంధించిన హుడీస్ మీద కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చూశాను, మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. వింటర్కి సంబంధించిన ఈ హుడీస్ అవన్నీ కూడాను సేల్ ఉంటుంది ఇంకాను. సో అవి నేను ఆర్డర్ పెట్టాను, వచ్చిన వెంటనే మీకు నేను అప్డేట్ ఇస్తాను. హుడీస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, చూడండి. వీలైతే నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, హుడీస్ కూడా ఏవైనా మంచివి చూడండి. జెన్జీ సేల్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మనకి అప్ టు 60% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. 14th నుండి 16th వరకు కూడా ఈ సేల్ అనేది ఉందన్నమాట. అండ్ థ్యాంక్ యూ.